సూరంపల్లి హనుమంతరావు గారి గురించి ప్రత్యేకించి ఓ మాట చెప్పాలి. వారికి ఓ బాధ్యత అప్పచెప్తే సరి, పగలు రాత్రి తేడా లేకుండా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు. అకుంఠిత దీక్షతో ఏకాగ్ర చిత్తంతో వారు చేయటమే కాకుండా అందరి చేత కూడా చేస్తూ ఉంటారు. సో మరి వారు సాధించిన విజయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే మేడం. ఈరోజు ఎంతో శుభదినం. మరి జిల్లాల నుంచి ప్రతి జిల్లాల నుంచి గురించి చెప్పుకోవటం, మరి ఏమేమి కార్యక్రమాలు మళ్ళా మనం చేయబోతున్నాం అనేది మరి తెలియపరుచుకోవటం ఒకరికొకళ్ళు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరి ఇన్ఛార్జిని నేను. ప్రతి నిత్యం కూడా శ్వాస మనం ఎలా పిలుస్తామో అలాగనే ప్రతి నిత్యం కూడా మరి పిఎస్ఎస్ మూమెంట్ గురించే తపన తీసుకెళ్లాలని మరి పత్రిసారు 40 సంవత్సరాలు మన అందరిని కూడా పిరమిడ్లు, శాకాహార ర్యాలీలు మరి ఎంతో ముందుకు ఈ ధ్యాన మార్గాన్ని తీసుకెళ్ళటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి పత్రి గారు చేసుకున్న కళలు ఆయన ఏ అయితే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడాలని, ప్రతి మనిషి కూడా ఒక ధ్యాని కావాలని చెప్పేసి మరి కళలు కన్నారో అవన్నీ మనం పత్రిసారికి గురుదక్షిణగా మనం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే మరి గత 2008 నుంచి నేను రావటం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం మరి ఈ మూమెంట్ గురించి ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని పత్రిసారిని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఎన్నో పిరమిడ్లు నిర్మాణాలు చేపట్టడం, మరి గతంలో మాకంటే ముందు మహానుభావులు మరి ఖమ్మం జిల్లాలో మరి సరోజిని మేడం, మరి వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ముందుకు దాన్ని తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి మేము దాన్ని తీసుకొని మరి జిల్లాలో పత్రిసారి వస్తే మరి 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఈ ధ్యాన మహాచక్రం వచ్చిందంటే పత్రిసారు లాస్ట్లో 2 స్టేట్లు కూడా తిరిగి మరి లాస్ట్లో 15వ తారీఖు 14వ తారీఖు సారు ఖమ్మం జిల్లా రావటం జరిగేది. మరి ఆ జిల్లాలో మొత్తం కూడా 3 రోజులు కానీ 4 రోజులు కానీ సార్ని మరి జిల్లా మొత్తం కూడా తిప్పుతూ మరి జిల్లా కార్యక్రమాల గురించి చెప్తూ సార్ని మరి లాస్ట్లో ఇక్కడికి మనకి కైలాసపురం తీసుకురావటం జరిగేది. మరి సుమారు 600 పిరమిడ్లు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉండవచ్చు. మరి సుమారు అయితే నేను 600 ఉంటాయని అనుకుంటున్నాను. మరి 600 పిరమిడ్లు కూడా ప్రతి నిత్యం కూడా మరి ధ్యానం చేస్తుంటారు. మరి ప్రతి సండే కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ప్రతి పిరమిడ్లో. మరి అలాగనే మనకి ఖమ్మం అంటే కాస్మిక్ వాల్యూ గుర్తు వస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి వస్తున్నారు అక్కడికి. మరి 500 మంది మరి ఉండటానికి, నివాసం ఉండటానికి కూడా అక్కడ సరోజిని మేడం, రఘురామ్ ప్రసాద్ గారు అక్కడ దాన్ని తయారు చేయటం జరిగింది. మరి అలాగనే ఖమ్మంలో ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. మరి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి మరి వెంకటేశ్వరరావు గారు పిరమిడ్లు తయారు చేసి దేశ విదేశాలలో కూడా పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది కూడా చారి ఇంకా కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తయారు చేసి మరి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు చేస్తున్నారు. అలాగనే మరి ఇల్లెందులో వస్తే ఇల్లెందులో మరి పట్టాభిరామ పిరమిడ్ మరి ఒక 10 ఎకరాల ల్యాండ్లో మరి అక్కడ నిర్మాణం చేసి ఆ పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ మరి ఎంతోమంది వచ్చి ధ్యానులు చేసుకొని ప్రతి సండే కూడా అక్కడ అన్నదానం జరుగుతుంది. పత్రిసారు అన్నదానానికి, ధ్యానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అన్నదానానికి కూడా అలానే ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు మనం పొద్దునే మేడం కూడా చెప్పేది, మరి మన ఇంటి దగ్గర నుంచే మరి స్టార్ట్ అయింది అన్నదానం అనే కార్యక్రమం. మరి ఎక్కడ ధ్యానం జరిగిందో అక్కడ అన్నదానం సార్ తప్పనిసరిగా చేయాలి అంటారు. దాంట్లో భాగంగానే ప్రతి పిరమిడ్లో మరి అన్నదానం జరుగుతూ ఉంటుంటుంది. ఆ తర్వాత మరి
సత్తుపల్లిలో కూడా మెరకాబా మరి సప్తర్షి మెరకాబా పిరమిడ్ కట్టడం జరిగేది. మరి సుస్మిత మేడం అక్కడ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు అన్నీ కూడా అక్కడ చేయటం జరుగుతుంది. మరి అలాగనే ప్రతి సండే కూడా జిల్లాల్లో ఎక్కడో అందరూ కూడా కలిసి మరి ఒకసాట ర్యాలీ చేయటం జరుగుతుంది. అలాగనే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ని తీసుకురావటం, మరి అలా తెలియని వాళ్ళకి చెప్పటం, మరి అనేక మంది మాస్టర్స్ని ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిప్పుతూ జరుగుతుంది. మరి కొత్తగూడెం జిల్లా మరి సుజాత నగర్లో కూడా మరి సుజాత నగర్ మండలంలో సీతంపేట బంజర్లో కూడా మరి సారు దానికి ఒక ఆశ్రమం నామకరణ చేశారు. భద్రాద్రి మరి బృందావనం అని చెప్పేసి అక్కడ కూడా మరి ప్రతి సండే అన్నదానం జరుగుతుంది అద్భుతంగా. అలాగనే మరి ఖమ్మం జిల్లాలో చూస్తే ఎంతో మరి రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజగా ఉంది. మరి పోయిన సంవత్సరం కూడా మనం ఖమ్మం జిల్లా నుంచే స్టార్టింగు మరి 27వ తారీఖున మనం పోయిన సంవత్సరం శాకాహార ర్యాలీ తీసినాం. శాకాహార ర్యాలీ తీస్తే అప్పటి నుంచి మరి ఒక 8 శాకాహార ర్యాలీలు మనం పోయిన సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. మరి చాలా అద్భుతంగా కూడా మరి స్టార్టింగ్ ఖమ్మం జిల్లాలో మొదలు పెడితే మరి లాస్ట్లో మనం వరంగల్ జిల్లాలతో ముగించుకున్నాం. మరి అద్భుతంగా జరిగినాయి. అలాగనే ప్రతి ఒక సండే ఇంకొక కొత్తగూడెంలో ఈ మధ్యకాలం నుంచి ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మరి 108 పిరమిడ్ మరి ధ్యాన సాధన అని చెప్పేసి రాఘవ్ గారు మరి అక్కడ శరత్ గారు అక్కడ లోకల్లో మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు. రేపు 1 తారీఖు కూడా దాన్ని చాలా బాగా చేయాలని చెప్పి జాన్యువరి 1గా రావాలని చెప్పేసి మీరు రావాలని నాకు ఫోన్లు చేయటం కూడా జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అలాగనే భద్రాచలంకి వస్తే భద్రాచలం చుట్టుపక్కల మనకి ఆంధ్రాలోకి పోయినా కూడా మరి అటు వరంగల్లోకి పోయినా కొన్ని మండలాలు మనం దాన్ని తీసుకొని మరి పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండదు వెంకటాపురం, చర్ల, తర్వాత ఇటు కోనవరం ఇవన్నీ కూడా ఆ మండలాల్లో కూడా తిరిగటం జరుగుతుంది. మరి అలాగనే మరి మనుగూరుకి అక్కడ స్నేహలత, తర్వాత మనకి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఇంతకుముందు రాధాకృష్ణ గారు ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా పిరమిడ్ మాస్టర్స్ రమేష్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా మరి వాళ్ళ ద్వారా కూడా మనం ఎంతో కార్యక్రమాలని ముందుకి తీసుకెళ్తున్నాం. ఇక జరగబోయే రోజుల్లో కూడా మనం దీన్ని ఇంకా కొన్ని జిల్లాల్లోకి వెళ్ళి ప్రతి మండలంలో కూడా ఇక అడ్వర్టైజ్మెంట్ చేయటం కోసం ధ్యానం అడ్వర్టైజ్మెంట్ చేయటం కోసం మరి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మనం వెహికల్ని తీసుకొని ఇప్పుడు సత్తుపల్లి ఉంది, ఖమ్మం ఉంది, మరి పాలవంచలో ఉన్నాయి వెహికల్స్. మరి ఖమ్మం జిల్లా మొత్తం కూడా తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్ తీసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా కొత్త గ్రామాలలోకి మనం దీన్ని తీసుకెళ్లాలా. మరి స్కూల్స్కి వెళ్ళి అడాప్ట్ చేసుకొని మరి నిన్న సేవాదళలో భాగంగా మరి భూపతరాజు గారు వాళ్ళు కూడా చెప్పారు. మరి మనం దీన్ని స్కూల్లో కూడా దీన్ని ఎంతో తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం రేపు జాన్యువరిలో మరి విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా ప్రతి స్కూళ్ళకు మనకి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మనకి పర్మిషన్ తీసుకొని ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏ మాస్టర్ కూడా వెళ్ళినా కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా కాలేజీలు కానీ స్కూల్లో కానీ చెప్పేసి మరి చేయాలని ఒక ప్లానింగ్లో ఉండం. అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా చాలా పిరమిడ్లు నిర్మాణంలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక మనం జరగబోయే రోజుల్లో కూడా మన యొక్క శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం, పిరమిడ్ల యొక్క ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు నిన్న సేవాదళలో చెప్పడం జరిగింది. ఏదైతే పోయిన సంవత్సరం ప్రతి ఆదివారం నెల ఆఖరిలో వచ్చే ఆదివారం ఏదైతే ఉందో ఆ ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం శాకాహార ర్యాలీలు చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. అలాగనే ప్రతి జిల్లాల్లో కూడా మరి ప్రతి జిల్లా అంటే మా ఖమ్మం జిల్లాలో కూడా మరి ఆదివారం కూడా శాకాహార ర్యాలీలు జరుగుతుంటాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా కొత్త ఇక ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి మరి దాన్ని ఇంకా ముందుకు ధ్యానాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆనంద్ ప్రసాద్ గారు మాట్లాడతారు.